శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించి నెయ్యి కల్తీ జరుగుతున్నట్లు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ముందే తెలిసిన విషయం బయటపడింది. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన టీటీడీ ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సిట్ విచారణలో అసలు నిజం బయటపెట్టేశాడు. భోలేబాబా అధికార ప్రతినిధి అజయ్ కుమార్ సుగంధి సుబ్రహ్మణ్యంను సిట్ కస్టడీలో విచారిస్తున్నారు. టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిపిన విషయాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెప్పారని, అయినా ఆయన పట్టించుకోలేదని సుబ్రహ్మణ్యం చెప్పేశాడు. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడుతున్న నెయ్యి మంచిది కాదని తెలిసినా వైవి ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వైవి ఇలా ఎందుకు చేశారనేది సిట్ తేల్చాల్సి ఉంది. భోలేబాబా డైరీతో కుమ్మక్కై కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారా, లేక ఇంకెవరో ఒత్తిడి వల్ల కల్తీ నెయ్యిపై మాట్లాడలేకపోయారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇన్నాళ్లు తనకేం తెలియదని దొంగ ఏడుపు ఏడ్చిన వైవి సుబ్బారెడ్డి మాజీ జీఎం సుబ్రహ్మణ్యం వాంగ్మూలంపై ఏం చెప్తాడో చూడాలి. ఏదైనా సరే శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపాత్ములను విడిచిపెట్టొద్దని భక్తులు కోరుతున్నారు.